ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే ఏం చెప్పండి? మన వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఉపమానాలు. ఎన్ని ఉపమానాలు? 38 ఉపమానాలు చెప్పారు. అందులో మనం ఒకటి చెప్పుకోము. ఓకేనా? ఓకేనా? హల్లెలూయా చెప్పండి. ఓకే, అయితే ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఆ ఉపమానం ఏంటంటే ధనవంతుడు మరియు లాజరు. హల్లెలూయా. ధనవంతుడు మరియు లాజరు. అయితే ధనవంతుడు మరియు లాజరు గురించి చెప్పుకోవాలంటే మనం ఎంతలోకి వెళ్ళాలి? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలోకి వెళ్ళాలి. ఆ లూకాసు వార్తలో 16వ అధ్యాయంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? 16వ అధ్యాయంలో వెళ్ళాలి. ఆ 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి 31 వరకు, అంటే 19 నుంచి లాస్ట్ వరకు మనం చదువుకుంటే మనకి అర్థమవుతుంది. దాని గురించి మధుప్రియ చదువుతుంది, నేను మీకు అర్థమైనట్టు చెప్తాను. హల్లెలూయా. ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఓదరంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామా, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేరేళ్ల కొనను నీళ్లు ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెను. జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దక దాట గోరువారు దాటి పోజాలుకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజులకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధ అంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నా 5 సహోదరులున్నారు. వారిను ఈ వేదనరకమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తులను ఉన్నారు, వారి మాటలు వినవలనే అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ నా వద్ద మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తులు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచును, వారు నమ్మినారని అతనితో చెప్పవలెను. ఇక్కడ ఈ ఉపమానం చూసుకున్నట్లయితే ఈ ఉపమానం ఎవరు చెప్పారండి? ఇది చూడాలి, అందరూ చూడాలి, నాకు చూడాలి. ఉపమానం ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారే ఉపమానము చెప్పారు. హల్లెలూయా. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ఉపమానం ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్న జనాలకి.
ఏదని చెప్పారు? ధనవంతుడు ఒకడు మరియు లాజరు ఉండెను అని చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదరంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. మనకి ఇక్కడ డబ్బు ఉందని, బంగారం ఉందని, ఇల్లులు ఉన్నాయని, స్థలాలు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని మనం విర్రవేయకూడదు. ఏం చేయకూడదు? విర్రవేయకూడదు. విర్రవేగితే ఒకనొక రోజు మట్టిలో కలిసిపోతావు. మట్టిలో కలిసిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటాడు దేవుడు? హల్లెలూయా. నాకు చూడాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? ఒకనొకప్పుడు నువ్వు చనిపోతావు. చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. ఎక్కడికి పోతారండి? నరకానికి పోతారట. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ధనవంతుడు ఒకడు ఉండేవాడంట. వాడు మంచి బట్టలు, కత్తర బట్టలు, సన్ననారపు బట్టలు, ఊదరపు బట్టలు, అంటే ఒక జత వచ్చి ₹1,00,000 బట్టలు. ఎంతండి? 50,000, ₹1,00,000 ఒక జత బట్టలు వచ్చి తొడుక్కునేవాడట. తొడుక్కొని ప్రతి దినము కూడా సుఖపడుతుండేవాడట. ఏం చేసేవాడు? సుఖపడుతుండేవాడు. ఏం సుఖపడేవాడు? తింటుండేవాడు, తిరుగుతుండేవాడు, ఆడుతుండేవాడు, ఏడు పనులు చేసుకునేవాడు. హల్లెలూయా. అయితే లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేవాడు. ఎవరుండేవాడు? లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేవాడు. ఆ దరిద్రుడు కురుపులతో నిండిన వాడే ఉండేవాడు. ఒళ్ళల్లా కురుపులు వచ్చింది. ఆ కురుపులో నుంచి పైన పోయి చీము కారేవాడు. హల్లెలూయా. కురుపులతో నిండిన వాడే ధనవంతుడు ఇంటిట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడండి? ఆకలి తీర్చుకునేవాడు. ఏం ఆకలి తీర్చుకున్నాడు? హల్లెలూయా. బల్ల మీద నుంచి పడిన ముక్కలు తీసుకొని ఆకలి తీర్చుకునేవాడు. పాపం ఈ ధనవంతుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రొట్టె మొక్కలు తింటుంటే ఆ రొట్టె మొక్కలు కింద పడిపోతే ఆ మొక్కలు తీసుకొని పాపం